తీసుకెళ్తాము. 100కి 100% మేము ఈ కేసు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోర్టు దాకా తీసుకెళ్తాం. కోర్టుని ఆశించడం జరిగింది. సో ఎక్కడి దాకైనా సిద్ధమని చెప్పి మా ప్రాణాల సైతం మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం తెలియజేయడం ఏమనగా, జయంత్, మార్టిన్, నమిత, కోటి, కళ్యాణి, మీరు ఎక్కడున్నా మీరు ప్రాణాలతో బతికి బయట కట్టండి ఇప్పుడే. లేదా మీరు ఎక్కడ దాక్కున్నా దేశం నలుమూల నుంచి కూడా మిమ్మల్ని లాక్కొచ్చి ఈడ్చి రోడ్ల మీద ఉరికిచ్చి కూడా కొడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మీకు ప్రాణభిక్ష. ప్రాణాలతో బయట కట్టండి. ఇంతకుముందు మీరు చేసిన జీవితాలు సరిపోయింది. మా జీవితాలతో మీరు ఎట్లా పొట్టగొట్టి మీరు బయటపడ్డారో అది మేము కళ్ళారా చూసాం. గడిచిన 2 ఏడాదిలో మేము ఎన్నో కష్టాలు అనుభవించాం. అమ్మాయిలు డబ్బులు కట్టలేక మా తల్లిదండ్రులను వదిలిపెట్టి హైదరాబాద్లో బతుకుంటా ఏదో జీవన ఉపాధి కోసం మేము మా తల్లిదండ్రులను వదిలిపెట్టి రావడం జరిగింది. దాన్ని అలసుగా తీసుకొని మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు మూటగట్టి ఈరోజు మీరు ఇలా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు మీకు సాధ్యం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము న్యాయవాదిని సంప్రదించాం. మరికొద్ది రోజుల్లో దీనికి తీర్పుగా తీసుకుంటాము. మీరు డబ్బులు పెట్టి పోలీసు వాళ్ళని కొనగలరేమో కానీ మా యొక్క మనోభావాన్ని మాత్రం మీరు కొనలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఇప్పటికైనా మీరు మీ బుద్ధులు మానుకొని మా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి మీ క్షమాభిక్ష అడుక్కొని మిమ్మల్ని పాలనతో వదిలిపెడతాం. లేదు కుడదా అన్నారా, జరగబోయే అనాథారులకు మీరు సంసిద్ధంగా ఉండండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు మేము అందరం ఏకమై దాదాపు ఒక 100 మంది నుంచి 800 మంది దాకా ఉన్నాము. ఇక్కడ అందరం కూడా ఏకమై ఒకటే లక్ష్యం మీద బయలుదేరినాము. మరి